ప్రతి క్వింటల్ మీద 5 నుండి 10 కిలోలు అంటే క్వింటల్కు 5 కిలోలు అంటే ప్రతి కిలోకు 24 రూపాయలే. 24 ఇంటూ 5 120 రూపీస్. 24 ఇంటూ 5 120 రూపీస్. అదే 10 కిలోలు అయితే 240 రూపీస్. అంటే ప్రతి క్వింటల్ మీద 120 నుండి 240 రూపాయలు రైతు వీళ్ళ మిల్లర్లతో దోపిడీ గురి చేయబడ్డాడు. ఎకరా 30 క్వింటల్ పండిస్తే 30 ఇంటూ 120 అయినా కానీ 3600 అట్లా చూసినా కానీ వీళ్ళ 10 కిలోలు ఓవర్ పేమెంట్ అయితే ఆల్మోస్ట్ 7000. వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో ఈ రబ్బీలో 75 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించినట్టు చెప్పుకుంటుంది. 75 లక్షలు అని చెప్పాడంటే మెట్రిక్ టన్సే. వీళ్ళ 5 కిలోల అదనపు తూకంతో లెక్కగట్టినట్టయితే ఆల్మోస్ట్ 1000 కోట్ల రూపాయల 1000 కోట్ల విలువ గల ధాన్యం రైస్ మిల్లర్లు వీళ్ళ రైతాంగాన్ని దోపిడీ గురి చేసినట్టున్నా. 1000 కోట్ల విలువ చేసేటువంటి ఒక ధాన్యం రైస్ మిల్లర్సే రైతాంగాన్ని దోపిడీ గురి చేసింది. ఈ దోపిడీని ఇవాళ మీరు అరికట్టలేకపోవటం ఇది మీ కన్సర్న్లోనే జరిగిందని చెప్పేది భావించాల్సి వస్తుంది. ఇవాళ నేనేమంటున్నా, మేము వీఆర్ ప్రిపేర్డ్. ఇవాళ ఈ దోపిడీని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విచారణకు ఆదేశింప చేయండి. మీరు విచారణకు ఆదేశింప చేయకున్నట్టయితే ఇది మీ కన్సర్న్లోనే జరిగిందని చెప్పని భావించాల్సి వస్తుంది. ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో ఈ రైస్ మిల్లర్ల దోపిడీపై విచారణకు ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇది ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పని భావించాల్సి వస్తుంది. వీళ్ళ మిల్లర్ ఇవాళ మనకి ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ తదుపరి రైస్ మిల్కి చేరుకున్న తర్వాత మిల్ పాయింట్ లోపల మనకు ధర్మకాంట అని ఉంటుంది. ధర్మకాంట ఇది మంత్రి గారికి తెలుసు. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్. ఆ ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్లో తూకం ఎంతేస్తే అంత ఏదైతుందో మన కౌంట్కు తీసుకొని రైతుకు పేమెంట్ చేయాలి. ధర్మకాంటలో ఎంతైతే పేమెంట్ వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ తూకానికి అనుగుణంగా రైతుకు పేమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ధర్మకాంట తూకానికి అనుగుణంగా పేమెంట్ చేయకుండా ధర్మకాంట తూకం తదుపరి మిల్లర్ సూచన మేరకు ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్ వాళ్ళు ట్రక్ షీట్ ఇస్తున్నారు. వాస్తవం ట్రక్ షీట్ అనేది ముందు ఇవ్వాలి. కానీ బట్ ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తున్నారు, ధర్మకాంట తూకం తదుపరి మిల్ ఓనర్ ఏదైతుందో దాన్ని కట్ చేసి ఎంత సూచిస్తే అంత ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. నేనేమంటున్నా మంత్రి గారిని, ధర్మకాంట అనేది అయితే ఆటోమేటిక్ వెయింగ్ మిషన్ దాన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకోవాలి. ధర్మకాంట తూకానికి ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉన్నదో దాన్ని మనం దోపిడీగా పరిగణించాలి. ధర్మకాంటకును ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది రైస్ మిల్లర్లు రైతాంగాన్ని దోపిడీకి గురి చేస్తున్న దానికి నేను ఆధారంగానే పేర్కొంటున్నాను చెప్పండి. మీరు విచారణకు ఆదేశింప చేయండి. ఇవాళ మీరు ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోండి. లెట్ కమిషనర్ సివిల్ సప్లైస్ గెట్ ఇన్ టు దాన్ని ఏదైతుందో విచారణకు ఆదేశింప చేయండి. వెయిట్స్ అండ్ మెజర్స్ అధికారులు ఉన్నారు, అవన్నీ బయటకు వస్తాయి. 1000 కోట్ల మామూలు విషయం కాదు కదా. రైతు ఒక ఎకరానికి ఏదైతుందో ఆన్ యావరేజ్ 5000 రూపాయలు నష్టపోతుందంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది అని చెప్పంటూ నేను దాన్ని ఇంకా మీరు గొప్పగా ఏదైతుందో మేము ప్రొక్యూర్మెంట్ చేసినాం. ఈ ప్రొక్యూర్మెంట్ ఇవాళ ఆరంభింపబడ్డది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా 20 సంవత్సరాల క్రితం ఆనాడు ఆరంభింపజేయబడ్డది. తదుపరి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని మరింత పటిష్టంగా రైతుకు అండగా నిలబడే విధంగా ఏ విధంగా రైతు బంధు కల్పింప చేయడం జరిగిందో, రైతు బీమా కల్పింప చేయబడడం జరిగిందో, వీళ్ళ ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతుందో పటిష్టంగా రైతుకు అండగా నిలబడే ప్రొక్యూర్మెంట్ చేయించింది గత ప్రభుత్వం. ఇవాళ మీరు
ఇలా రైతాంగాన్ని దోపిడీ గురి చేసే విధంగా ఇలా రైస్ మిల్లర్లకు అండగా నిలబడుతూ ఇవాళ ఏదైతే కార్యక్రమం కొనసాగుతుందో దీనిపై తక్షణమే మీరు విచారణకు ఆదేశింపచేయండి. ఈ విచారణకు ఆదేశింపచేయటానికి మీరు ముందుకు రాకుంటే ఈ రైస్ మిల్లర్లు ఏదైతే రైతాంగాన్ని దోపిడీ గురి చేసిందో ఇది మీ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పని భావించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని పేర్కొంటున్నాను చెప్పాను. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం మీద ఇంకా మరి ఈ ఖరీఫ్ అసలు ఏమవుతుంది ఏంటో తెలుస్తలేదే. ఒక దిక్కు ఎల్లిండో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతు సాగుకు ముందు పోలేకపోతున్నాడు కాలం లేక. మరి అటువంటి ఒక రైతును ఏ విధంగా మనం తోడ్పడ ఆలోచన చేయాల్సింది. ఇలా రిస్ట్రిక్టెడ్ వెరైటీసే మీరు సాగు చేయాలి, రిస్ట్రిక్టెడ్ వెరైటీసే సాగు చేయాలి. ఇదే ప్రభుత్వం ఏదైతుందో జూలై 24, 2024 33 రకాల వెరైటీస్ను సన్న రకాలుగా గుర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. జిఓఎంఎస్ నెంబర్ 27, జిఓఎంఎస్ నెంబర్ 27 4th of July. ఇదే ప్రభుత్వం ఇచ్చింది 33 రకాల వెరైటీస్ను సన్న రకాలు గుర్తించినట్టు. ఇప్పుడు ఏమంటుంది, ఈ మొత్తం 33 రకాలు కాదు, మేము అన్ని వాటిని ఏదైతుందో 8 రకాలకే తగ్గించినాం, ఈ 8 రకాలను మాత్రమే మీరు సాగు చేయాలి అనేటువంటి ఒక మరి ప్రభుత్వం కొత్తగా ప్రకటన చేయడం చూస్తుంటే రైతు అసలు ఏం చేయాలి ఏంది అనేది తోచకుంటుందని చెప్పంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటది, మార్కెట్ డిమాండ్ అంటది. మార్కెట్ డిమాండ్ ఈజ్ ఆల్ రైట్, బట్ ఎట్ ది సేమ్ టైం దిగుబడి కూడా ఉండాలి కదా, దిగుబడి కూడా ప్రధానమే కదని. ఇప్పుడు దిగుబడి లేని పంటను నువ్వు మార్కెట్ డిమాండ్ అని చెప్పి సాగు చేయమని చెప్పంటే రైతు ఏం కావాలి? వీళ్ళు మీరు చెప్పే ఈ 8 రకాలు ఏదైతున్నదో ఇది పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక రైతు, నాకు నేను స్వయంగా నా అంటే ఆరంభంకి వెళ్ళి ప్రజా జీవితంలోకి వచ్చినా కానీ వ్యవసాయంపై ఆధారపడ్డానే. దీనికి మొగి పురుగు వస్తుంది, దీనికి పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది చెప్పంటున్నాం. పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఈ 8 రకాలు ఏదైతుందో సరాసరి ఒక 20 క్వింటల్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు 8 ఇచ్చిండ్రు, 7 8 దీన్ని చూస్తే 8 వచ్చినాయి, 7 8 రకాలు. నేనేమంటున్నా, మిగతా అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి, అదర్ వెరైటీస్ 30 క్వింటల్ వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం పేర్కొని ఏదైతే కొత్తగా 7 రకాలు గుర్తిస్తున్నామని చెప్పని అంటుందో 7 రకాలు ఏదైతుందో కేవలం 20 క్వింటల్ మాత్రమే సరాసరి వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు? దానికి చీడ పురుగు ఆశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది, దానికి ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది, దీర్ఘకాల పంట, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డే 33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే, ఆ 26 రకాలు ఉన్నాయి కదా, 26 రకాలు అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది ఇప్పుడు. 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయలు, 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి, ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను, ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు వీళ్ళ మార్కెట్ డిమాండ్ వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే వీళ్ళ ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. మీరు 500 రూపాయల బోనస్ అది ఏమైతే దేవుడికి ఎరకనాయన. ఇప్పుడు ఈ రబ్బీలో అయితే 500 రూపాయల బోనస్ అనేది రైతు మర్చిపోయాడు. ఈ రబ్బీలో వరి ధాన్యం
ఏదైతే సాగుపై వీళ్ళ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్, వీళ్ళ మీరు ముందు మొత్తం అన్ని రకాలను తర్వాత సన్న రకాలన్నారు. ఏదున్నా ఈ రబ్బీలను అయితే అసలు మొత్తం 500 రూపాయల బోనస్ రైతు మర్చిపోయాడు. అసలు ఈ ధాన్యం సేకరిస్తే చాలా కొన్ని అనే కాడికి వచ్చి పడ్డదని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఖరీఫ్కి వస్తే ఏదైతున్నదో రైతు ఉదయం వర్షాభావ పరిస్థితులు, కాలం ఏమవుతుందో తెలియని పరిస్థితి లోపల మరి కన్ఫ్యూజన్ అగమ్య గురవుతుంటే ప్రభుత్వం ఏదైతున్నదో నీకు ఏది రైతుకు లాభసాటి ఉంటుందో దాన్ని ఆలోచన చేయాలన్నా, అది కాకుండా ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే విధంగా ఏదైతున్నదో మీరు ఆ ఫలాన్ని 7 రకాలు పెట్టుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు, మా బాధ్యత ఉండదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఇది ఏ విధంగా రైతును మరి ఇక్కట్లా గురి చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటున్నాం. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమా, రైతాంగాన్ని ఇక్కట్లా గురి చేసే ప్రభుత్వమా? మీరు గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా అన్నాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అని చెప్పి అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాను. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలకే పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలకే పరిమితం చేసిండు. అంతకుముందు 3 ఎకరాలు పరిమితం చేసిండు, అంతకుముందు అసలే మోసం చేసిండు. మరి ఇప్పుడు రేపు మళ్ళీ ఖమ్మంలో ఆరంభింపజేస్తామని చెప్పి అంటుండ్రు. మరి ఖమ్మంలో ఆరంభింపజేయబోయేది మరి ఏ రకంగా ఇస్తారు? నేనేమంటున్నా గతం లోపల గత ప్రభుత్వం కానీ మెరుగైన రీతిలో ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తే మీరు 15,000 ఇస్తారు. ఇవాళ రైతు కష్టాలలో ఉన్నాడు, రైతు ఇవాళ కష్టాలలో ఉన్నాడు. పంట సాగు ఏదైతుందో ఇవాళ ఇక్కట్లు ఈ వర్షాభావ పరిస్థితులతోని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కనీసం ఈ ఖరీఫ్లోనైనా ఏదైతుందో రైతు భరోసా ఎకరా 15,000 సంవత్సరం కంటే 7,500 రూపాయలు ఎకరా చొప్పున మొత్తం ఏకమొత్తంగా మీరు రైతుకు చెల్లి సాధారణ కొంత ఊరట లభిస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా మార్కెట్లో పోతే ఆ యూరియా అది యాప్ అని పెట్టిన యాప్ అనేది నాకే అర్థం కాదు, యాప్ అనేది నాకే అర్థం కాదని చెప్పి అంటున్నది. మీరు సాధారణ రైతుకి ఏమర్థం కావాలనే